సిక్సర్. లేదు అది 4. నేను చూస్తూనే ఉన్నాను. అది 6 కాదు అది 4. క్రికెట్ ఆడడానికి నీకు రాదు. బంటి, ఒక చిన్న గొడవ ఈ ఫ్రెండ్స్ మధ్యన 3 రోజులు మాట లేకుండా అయిపోయాయి. ఫ్రెండ్షిప్ యొక్క రియల్ టెస్ట్. ఆ రోజు ఫ్రెండ్షిప్ డే. ప్రపంచంలో ఉన్న స్నేహితులందరూ పండుగ చేసుకునే రోజేది. కార్డ్స్ తో, బ్యాండ్స్ తో, ఇంకా సర్ప్రైజెస్ తో. చింకీ గట్టు. ఈ రోజు ఆగస్ట్ యొక్క ఫస్ట్ సండే. అయితే ఇది ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చింకీ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే గట్టు. నువ్వే నా యొక్క ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ తెలుసుగా. ఇంకా నువ్వు కూడా. సరే రెడీ అవుదామా? ఇంకా మన ఫ్రెండ్స్ తో కలిసి ఫ్రెండ్షిప్ డే ప్లాన్స్ వేసుకోవాలి కదా. అది విన్న వెంటనే గట్టు నిజంగా చాలా బాధపడతాడు. ఎందుకంటే 3 రోజులుగా తన బెస్ట్ ఫ్రెండ్ అయిన బంటితో మాట్లాడలేదు కదా. అది కూడా ఒక చిన్న గొడవ వల్ల. అందరూ వచ్చేసారా? అయితే రండి ఫ్రెండ్షిప్ డే ప్లాన్స్ ఏంటో వేసుకుందాం. ప్లానింగ్ నేను అనుకున్నా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకుని మనము ఇంకా ఫ్రెండ్షిప్ చేస్తాము అని. వా, సూపర్ ఫ్రెండ్షిప్ డే ప్లాన్. అరే నేనైతే మీకోసం సర్ప్రైజెస్ ప్లాన్ చేశాను. సర్ప్రైజ్? కైసా సర్ప్రైజ్? బతావోనా. సర్ప్రైజ్ ఏమని చెబితే అది సర్ప్రైజ్ ఎలా అవుతుంది? నేను గెస్ చేయగలను. ఒకవేళ మీ గెస్ తప్పైతే? అయితే నేను 2వది గెస్ చేస్తాను. ఒకవేళ అది కూడా తప్పైతే? అయితే నేను 3వది గెస్ చేస్తాను. మోంటీ, నువ్వు సర్ప్రైజ్ గెస్ చేయడం కాదు, సర్ప్రైజ్ ని నాశనం చేస్తావు. మనమందరం ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేయడానికి వచ్చాము. అయితే ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ తో కోపంగా ఉంటే సెలబ్రేట్ చేస్తాము 3 రోజుల ముందు. తర్వాత ఇది పోయింది బౌండరీకి బయట. సిక్సర్. కాదది 4. లేదు అది సిక్సర్. అది 4. ఎందుకంటే బౌండరీకి బయట వెళ్ళడానికంటే ముందు గ్రౌండ్ మీద పడింది. నేను కూడా చూశాను, ఫస్ట్ బౌండరీకి వెళ్ళింది. కానీ బౌండరీ బయట వెళ్ళలేదు. పోయింది. వెళ్ళలేదు. పోయింది. పోలేదురా గట్టు. నువ్వెప్పుడు నా రన్స్ ని తక్కువ చేసేస్తున్నావు. నువ్వు ఎప్పుడు నీ రన్స్ ని ఎక్కువ చేస్తున్నావు. ఎందుకంటే నేను బాగా ఆడుతాను కాబట్టి. నేను బానే ఆడుతాను. నువ్వెప్పుడు లడ్డు, సమోసే మరియు శాండ్విచెస్ గురించి మాత్రమే ఆలోచిస్తావు. నీకు క్రికెట్ ఆడడం రాదు. సరే. ఏంటి సరే? బంటి, అరే ఆగు. గట్టుకి బాగా తెలుసు వాడు చేసింది చాలా పెద్ద తప్పని. వాడు హర్ట్ చేశాడు, కానీ అంత ఈజీగా కోపంలో చేసిన దానికి సారీ మాత్రం చెప్పలేకపోయాడు. అంతే. ఇంకా ఈ చిన్న క్రికెట్ గొడవ వల్ల 3 రోజులు వాళ్ళిద్దరూ మాట్లాడలేదు. చాలా సింపుల్. ఏం చేయాలో నాకు చాలా బాగా తెలుసు. ఇక్కడ రా. గట్టు, నాకు బాగా తెలుసు నువ్వు బంటిని మిస్ చేసుకుంటున్నావని, మరియు సారీ కూడా చెప్పాలనుకుంటున్నావు కదా. నేనా? బంటికా? నేనెందుకు సారీ చెప్పాలి? తప్పు చేసింది వాడే సారీ చెప్పాలి. గట్టు, నువ్వు ఆ రోజు బంటిని మాట్లాడడానికి వదలలేదు. వాడు కూడా. ముందు నువ్వే మాట్లాడావు, మరియు మాట్లాడింది కూడా చాలా తప్పు. మనం ఏం చెప్తున్నామో అది వినేవాళ్లే మంచి ఫ్రెండ్స్. బంటి దగ్గర తన ఒపీనియన్ ఉంది, కానీ నువ్వు చెప్పనివ్వలేదు. కానీ స్కోర్ గురించి కరెక్ట్ గా చెప్పాను. అరే స్కోర్ ముఖ్యం కాదు గట్టు. వాడు నీ యొక్క ఫ్రెండ్. ఫ్రెండ్స్ ఏం చెప్తారో అది వినాలి కదా. ఇంకా అది అర్థం చేసుకోవాలి. ఒకవేళ తప్పుంటే ప్రేమగా చెప్పాలి కదా. मेरे और कीर्ति के बीच भी ऐसा हुआ था. हमने बात की, सब ठीक हो गया.
बात करने से ही प्रॉब्लम का सॉल्यूशन मिलता है నేను తనని హర్ట్ చేసుండకూడదు. అలాగైతే అదే విషయం వాడికి చెప్పు, నాకు కాదు. వాడన్నాడు నాకు తినడం మాత్రమే వచ్చని, నాకు క్రికెట్ ఆడడం రాదు అని. చాలా బాధేసింది. అయితే ఆ విషయం నువ్వు గట్టుకి చెప్పావా? లేదు, నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. గట్టుకు నువ్వు హర్ట్ అయ్యావని ఎలా తెలుస్తుంది? నువ్వే వాడికి ఏం చెప్పకుండా వెళ్ళిపోయావు. ఫ్రెండ్స్ కి చెప్పాలి కదా. మాట్లాడుకున్నా ఉంటే మీరే హర్ట్ అవుతారు. అందుకే గట్టు కూడా మాట్లాడాలనుకున్నాడు. వాడు కూడా మిస్ అయ్యాడు నిన్ను. బంటి, గట్టు నీ యొక్క అరే త్వరగా చెప్పరా. చాలా మంచి స్నేహితుడు. నేను కూడా సారీ చెప్పాల్సింది. చెప్పకుండా నేను కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాను. గట్టు బంటి కోసం ఒక కార్డ్ ప్రిపేర్ చేశాడు. దాంట్లో వాళ్ళిద్దరూ క్రికెట్ ఆడేటట్టు డ్రా కూడా చేశాడు. కింద ఏం రాశాడంటే, నువ్వే నా టీం యొక్క చాలా ముఖ్యమైన ప్లేయర్. సారీ బంటి. ఐఎమ్ సారీ బంటి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇట్స్ ఓకే గట్టు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈ కార్డ్ని నేను నీకోసం 3 రోజుల క్రితమే చేసి ఉంచాను తెలుసా. మనం గొడవ పడుతున్నామే అప్పుడా? హా, సారీ వన్స్ అగైన్ బంటి. నేను ఆ రోజు చాలా తప్పుగా మాట్లాడాను. సారీ గట్టు. నేను కూడా నీతో మాట్లాడకుండా వెళ్ళిపోయాను. 6 అయితే ఏంటి, 4 అయితే ఏంటి? ఒకవేళ 6 అయిండొచ్చు, లేదా 4 అయిండొచ్చు. మనము మన తప్పు తెలుసుకొని మన ఫ్రెండ్స్ దగ్గర సారీ అడిగి ఇంకా ఒకరినొకరు క్షమాపణ కోరుకుంటే ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అవుతుంది. ఖచ్చితంగా. ఎందుకంటే ట్రూ ఫ్రెండ్స్ గొడవ పడ్డాక కూడా మాట్లాడుకుంటారు కదా. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, మళ్ళీ కలిసిమెలిసి ఉంటారు. అర్థమైందా? ఎస్ చెంకి. అయితే రండి లడ్డు సమోసా తిందాము. ట్రూ ఫ్రెండ్షిప్ అంటే ఏంటి తెలుసా? చెప్పేది వినాలి, అర్థం చేసుకోవాలి, క్షమించాలి, మరియు కష్ట సుఖాల్లో తోడుండాలి. चमकीली आंखें नौटी सी है हंसी, करते ये कुछ भी इनमें हिम्मत है सी। जूनियर समझ के तुम धोखा ना खाना, गट्टू और चिंकी को सबने है माना। इनके जलवों का पिटारा पुटुन किड्स ये हमारा, इनके टैलेंट का नजारा पुटुन किड्स ये हमारा। ये जलवों का पिटारा पुटुन किड्स ये हमारा, इनके टैलेंट का नजारा पुटुन किड्स ये हमारा। चलते रहते हजारों ही सवाल, साइंस हो या कल्चर हम सीखे इनके साथ। फुल जोश में मनाते ये सारे ही त्योहार, घर में हो या बाहर सब करते इनसे प्यार। कभी स्पोर्ट्स में ना हारा, टीचर्स की आंखों का तारा, देखो यारों ने पुकारा पुटुन किड्स ये हमारा। कभी स्पोर्ट्स में ना हारा, टीचर्स की आंखों का तारा, देखो यारों ने पुकारा पुटुन किड्स ये हमारा। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.